ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే ఆ సీట్ నాదండి. రా కూర్చో. రా. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, CEO సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. జాన్ గ్రీషమ్. జాన్ గ్రీషమ్. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చలువు నీకు పెళ్ళి అవుదాం. టీ కావాలా సార్? టీ ఇవ్వాలి. టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటి తాగుతావు? టీ తాగినట్టు అదవా? ఏది ఇలాగే ఒక్కొక్కరు టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఇడియట్. అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి? ఒక విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఫ్లైట్ రైట్ టైమేగా? అందరికీ సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఇంతకీ మా బర్త్ నెంబర్లు ఎంత? అసలు ఎవరు మీరంతా? గిరి, సూరిబాబు, శ్రీనివాసరావు, రామకృష్ణ, బుజ్జి, రామానా. ఏవి మా దుబాయ్ టికెట్లు? అడగగానే చేయడానికి ఆర్టీసీ టికెట్లు కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ క్యాంటీన్ లో అయిపోయినాయండి. క్యాంటీన్ లోనా? అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? నాగలింగానికి ఇచ్చాం. నాగలింగం? ఎస్ సార్. ఇతనే నాగలింగం. వీడి నాగలింగం ఏంటండి? బోల్డింగం. వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానికి వచ్చాడు. మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసండి. అలా అంటారు ఏంటండి? మన డబ్బులు ఇచ్చేసాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? ఏం పట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు, మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా? ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా? పిల్లతోనా? ఐఎంఎస్పీ వైజయంతి. ఐఎమ్ ఎస్ఐ చక్రపాణి. ఐఎమ్ భాష నెంబర్ 1 420. ఏంటా లుక్? ఇలాంటి లుక్లు చాలా చూసాం. ఎవడ్రా నువ్వు? భాష, అబ్దుల్ గంజ్ ఆలీ ఖాన్ కా ఆఖరి బేటా. పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. పోలీసులు మీ వెనకాల ఎందుకు పడుతున్నారు? అది అది సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడినా ఆకుండా వచ్చేసావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంటి ఈ మధ్య కనబడలేదే? ఏంటి కనపడలేదా? ఏ డాక్టర్ కన్నా చూపించుకోపోయావా? చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ కోటి రూపాయలు వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచిరా సార్. దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ అవకరోయ్.